అందరికీ నమస్కారం. అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 3,32,000 కోట్లు. బడ్జెట్ ప్రవేశపెడతా మన రాష్ట్రానికి ఉన్న అప్పులు గాని చెప్పాలి గదా! ఆ లెక్కలు ఇంతవరకు చెప్పలేదు. అలాగే నిరుద్యోగ భృతికి కింద ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆగిపోయిన ప్రాజెక్టులకి 2,000 కోట్లు ఖర్చు పెడితే మా జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఎల్లుగొండ పూర్తవుతది. మీరు అసెంబ్లీలో ఇచ్చిన మాటే 2026 కల్లా పూర్తి చేస్తామన్నారు. మరి దానికి రూపాయి కేటాయించలేదు. ఆడబిడ్డ నిధి కింద 1,500 ఇస్తా అన్నారు. మరి దానికి రూపాయి కేటాయించలేదు. అట్లాగే రైతు భరోసాకి సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు. మరి అదేమైపోయింది? ధరల స్థిరీకరణ లేక దానికి కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించారు. అసలు రైతులు అనేవాళ్ళు లబోదిబో అని గుండెలు పగిలేలా ఏడుస్తుంటే కళ్ళు కనపట్టలేదా? మిర్చి రైతులు ఏమైపోయింది? పొగాకు రైతులు ఏమైపోయారు? పత్తి రైతులు ఏమైపోయారు? వరి నాటుకునే రైతులు ఏమైపోయారు? అసలు రైతులు కుటుంబాలు మొత్తం రోడ్ల మీద పడుతుంటే ధరల స్థిరీకరణ కింద కేవలం 500 కోట్లు కేటాయించడం ఇది మరీ అన్యాయం కాదా? అలాగే ఉద్యోగస్తులకి మీరు ఏదైతే పిఆర్సీ ఇస్తామన్నారో దాన్ని గాలి కుదిలేశారు. ఇట్లాగా కార్మికులకి రూపాయి ఉపయోగం లేదు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో. ఇట్లాగా ప్రతి ఒక్కరిని మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతి ఒక్కరిని గాలి కుదిలేసి రోడ్ల మీద పడేసి కేవలం అంకెల గారడి మాత్రమే చెప్పి పోయిన సంవత్సరం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో దాన్ని తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసి దానివల్ల ఒక సామాన్యుడికి ఉపయోగం అనేది లేకుండా చేసి దానికి మీరు చప్పట్లు కొట్టుకుంటా అసెంబ్లీలో ఆ లోకేష్ గారిని, ఆ పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని పొగుడుకుంటా జాకీలు పెట్టి లేపుకుంటా దీనివల్ల ఏందండి ఉపయోగం? రైతులు ఏ విధంగా బతుకుతారు? కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. ధరలు చూస్తేనేమో దీనంగా పడిపోయినాయి. టమోటా రైతులు చూడండి ఎంత దారుణంగా ఉన్నారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రమైన ఆందోళన చేసిద్ది. ధరల స్థిరీకరణ కింద 500 కోట్లు అనేది సరిపోదు. ఇది మీ అందరికని తెలుసు. మరి ఎందుకు రైతులు అనే వాళ్ళని మరీ తేలిగ్గా తీసుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. దీని మీద అయితే తీవ్రమైన ఆందోళన కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. అందుకని ఏదైతే మీరు ప్రవేశపెట్టారో బడ్జెట్ అనేది అప్పులు ఎంత ఉన్నాయో కానీ ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము.